ఈరోజు దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడైతే వ్యవసాయం జరుగుతూ ఉందో, ఎక్కడైతే రైతుకు తోడు నీడ కావాలనో ఆ ప్రతి చోట కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మన ప్రభుత్వం రాకమునుపు అట్లీస్ట్ ఒక 4 యాక్సిడెంట్లు 3 యాక్సిడెంట్లు కనీసం అయ్యాయి. అయినా ఎవరు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఆ తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటిది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారి యాక్సిడెంట్ జరిగిన వెంటనే మళ్ళీ అవి జరగకుండా ఏం చేయాలి అన్న ఆలోచన చేసి we come out with these control rooms and with these officers in place and with the proper changes made to the licensing policies and SOPs ni kuda teesukochi we are running these control rooms. So this is a major change in being proactive. ప్రజలందరికీ కూడా దీని మీద పూర్తి అవగాహన ఉందా లేదా అన్న అంశం మీద మనం కలెక్టర్లుగా ఎక్కువ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ ఒకవేళ నాకు ఉంది అని నాకు అనిపిస్తే నేను ఏం చేయాలి అన్న అంశాల మీద ప్రతి ప్రజలకు కూడా, ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ, ఆ 14410 కానీ, మీరు చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు, అంతేకాకుండా DVR బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా మంచినీరు అందించేందుకు వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఈ రోజున ఇక్కడి నుంచి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అభయం అన్న ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ అభయం అన్నది ఒక యాప్ కూడా అనుకోవచ్చు, లేదా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఒక IoT డివైస్ అని కూడా ఇంకొకటి కూడా చెప్పచ్చు. దిశ యాప్ అన్నది మనం పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంటే, ఈ అభయం యాప్ అన్నది మన రవాణా శాఖ నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆటోలు కానీ, రాష్ట్రంలో ట్యాక్సీలు కానీ ప్రయాణించే పిల్లలు, అక్క చెల్లెమ్మలు నిర్భయంగా ప్రయాణించేందుకు అభయం అన్న ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను ప్రతి ఆటోలోనూ ప్రతి ట్యాక్సీలోనూ అమర్చడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే, మన ఆటో వాళ్ళను, మన ఆటో సోదరులను, మన ట్యాక్సీ నడుపుతూ ఉన్న మన సోదరులను మీద నమ్మకం లేక కాదు.
ప్రయాణం చేసే వాళ్లకు వాళ్ళ మీద నమ్మకం ఇంకా పెంచేందుకు. ఇంకొక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతాను. గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతూ ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను. పల్లెల నుంచి పట్టణాలు, నగరాల వరకు వీధి వీధిలో ఇంటింటికి చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తూ ఉన్న లక్షల మంది అక్క చెల్లెమ్మలు, లక్షల మంది అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఈ రోజు నుంచి జగనన్న తోడు అనే కార్యక్రమానికి ప్రారంభిస్తాము. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసమే ఈ స్కీమ్. చెప్పిన 25 లక్షల కన్నా మించి 31 లక్షల పక్కా ఇళ్ల స్థలాలను ఇచ్చి మరీ సాచ్యురేషన్ ప్రాతిపదిక మీద అడుగులు వేస్తూ ఉన్నాము అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి రాజకీయాలు కూడా చూడలేదు, వాళ్ళు ఏ పార్టీ వారు అని కూడా చూడలేదు. చివరకు నాకు ఓటు వేయని వారైనా సరే వారికి అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రావాలి అని చెప్పే దృక్పథంతోనే అడుగులు ముందుకు వేశారు. రైతు భరోసాగా దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగితే ఈరోజు ఇదే నెలలోనే మళ్ళీ 15,15,000 మంది రైతులకు మంచి జరిగేలా ఈరోజు మరో 1,820 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాం. అంటే దాదాపుగా 5,800 కోట్లు, 5,600 కోట్లు పుట్టి ఈ నెలలోనే రైతుల కోసం మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పాలి. ఈ 16 మెడికల్ కాలేజీల్లో విశాఖపట్నం జిల్లాలోని పాడేరులోను, కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలోనూ ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అందులో భాగంగా 16 మెడికల్ కాలేజీల్లో, నర్సింగ్ కాలేజీల్లో భాగంగా ఈరోజు మరో 14 మెడికల్ కాలేజీకు ఈరోజు వర్చువల్ విధానంలో ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం.